ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో ఈవెన్ డిఫెన్స్ కూడా మనం ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు సమర్థవంతంగా ఈ దేశంలో ఉన్నటువంటి మరి అన్ని రకాల వనరులను సమకూర్చుకొని ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనం అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు అమెరికా నుంచి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ట్రంప్ గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కలిశారంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం ట్రంప్ను కలుస్తారు. దట్ ఈస్ ఏ క్రెడిబిలిటీ ఆఫ్ ఇండియా. ఈరోజు ఆ రకంగా భారతదేశము గౌరవాన్ని ప్రపంచంలో పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. అన్ని రంగాలలో ఏ విషయంలో తీసుకున్నా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైతే సుమారు 25,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ భారతీయులు అక్కడ చిక్కుకున్నారు. యుద్ధం ప్రారంభమైపోయింది. మరి ఆ సమయంలో నరేంద్ర మోడీ గారు ఒక దిక్కు రష్యాతో మాట్లాడి, ఒక దిక్కు యుక్రెయిన్తో మాట్లాడి, మా భారతీయులు ఉక్రెయిన్లో ఉన్నారు, వాళ్ళ మేము తీసుకెళ్తాము, అప్పటి వరకు మీరు యుద్ధం ఆపాలని, యుద్ధాన్ని ఆపి అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా భారతదేశానికి ఉక్రెయిన్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. చిన్న విషయాలు కావచ్చు, కానీ ఆ శక్తి, ఆ యుక్తి, ఆ సమర్థత ఈరోజు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలతో పాటు దేశం కోసం పనిచేస్తుంది. ఈరోజు ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో చాలా సమర్థవంతంగా నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో ఎన్ని సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేశాం. 1969లో 360 మంది చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు. మొత్తం విద్యార్థులను కఠినంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం తుపాకులతోటి, పోలీస్ తుపాకులతోటి రోడ్ల మీద ఊరేగింపులు చేస్తుంటే ఊరేగింపుల మీద కాల్చి చంపింది. జై తెలంగాణ నినాదం ఇచ్చినందుకు పసిపిల్లలను 7వ తరగతి విద్యార్థి రేణుక అనేటువంటి అమ్మాయి కూడా ఆ రోజు చనిపోయింది. అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యమము మొన్న కూడా సుమారు 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు. కానీ వచ్చిన తెలంగాణ ఈ 10-11 సంవత్సరాల్లో ఏ రకంగా ఉన్నదో మనం అందరం ఆలోచించాం. 2014లో ఆంధ్ర నుంచి విడిపోతున్నప్పుడు మన బడ్జెట్ ఎంతైతే ఈ పథకాలకు, అభివృద్ధికి, జీతాలకు ఖర్చు అవుతుందో, ఖర్చు అయిన తర్వాత మనకు వస్తున్నటువంటి ఆదాయంలో మిగులుండేది. ఆదాయము ఎదగానే ప్రభుత్వం ఎప్పుడు కానీ మనకు వస్తున్నటువంటి ఆదాయం అంటే రెవెన్యూ ఎంత, మన ఎక్స్పెండిచర్ ఎంత. ఎక్స్పెండిచర్లో జీతాలు ఉంటాయి, ప్రభుత్వ పథకాలు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి, లేకపోతే ఇతర మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వమైనా 2 రకాలుగా ఆలోచించేది. అవసరమైతే కొంత అప్పులు తెచ్చుకుంటాం. ఆ రోజు 2014లో తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి చూస్తే మనం తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రంతో సమానం. అటువంటి తెలంగాణ కేసీఆర్ పుణ్యమాని సుమారు 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరం లోపలనే అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ అప్పు చేస్తుంది. అప్పు చేసి ఏం చేస్తున్నారంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారా, దోపిడీ జరుగుతాం. ఈరోజు హైదరాబాద్లో చూస్తే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ బాగాలేదు, ఏ పెద్ద కంపెనీ బాగాలేదు, ఏ వ్యవస్థ కూడా బాగాలేదు. జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నారు మీరు కూడా. జిహెచ్ఎంసీలో ఎవరైతే కాంట్రాక్టర్స్ చిన్న 5 లక్షలు 10 లక్షల పనులు చేస్తారో వాళ్ళకు పేమెంట్స్ రావడం లేదు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి. ఏదైనా పనికి టెండర్ వేస్తే ఏ కాంట్రాక్టర్ టెండర్లో పాల్గొనే పరిస్థితి లేదు. వీధి లైట్లు, స్ట్రీట్ లైట్స్ ఎక్కడైనా కాలిపోతుంటే మెయింటైన్ చేస్తారు, రోజు ఆన్ ఆఫ్ చేస్తుంటారు. వాళ్ళకి 7 నెలలుగా జీతాలు లేవు. జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి వీధి లైట్లు ఆన్ ఆఫ్ చేసేటువంటి సిబ్బందికి, కాంట్రాక్చువల్ సిబ్బందికి జీతాలు లేవు. స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి ఉంది. నేను కమిషనర్తో మాట్లాడుతున్నాను, ఎప్పుడు వస్తుంది మెటీరియల్, స్ట్రీట్ లైట్ ఎప్పుడు వస్తుంది అంటే రేపు వస్తుంది సార్, ఎల్లుండి వస్తుంది సార్. ఇది పరిస్థితి.
₹5,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ బాండ్స్ ఉండే బ్యాంకులలో, అవి కూడా కరిగిపోయినాయి. ఈరోజు అనేక రకాల కార్పొరేషన్స్ పెట్టి, రోడ్లకు కార్పొరేషన్, దానికో కార్పొరేషన్ పెట్టి అప్పులు తెచ్చినా కూడా జిహెచ్ఎంసీలో మౌలిక వసతులు కల్పించే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఈరోజు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, నేను నా కుటుంబము, నేను నా పార్టీ అనే విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తుంది. ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. అన్ని రాష్ట్రాల్లో వరుసగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పనితీరు చూసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎలక్షన్స్లో 2014, 2019, 2024 ఈ 3 ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ సీటు రాలేదు. ఈ 3 సార్లు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు ఢిల్లీలో.